कृष्ण कृष्ण हरे हरे కాకపోతే సమయం స్కెడ్యూల్ నా సమయం ఆపుకున్నాం మీరు లేట్ చేస్తారు అభిషేకం కోసం కానీ ప్రభుజీ మాత్రం 8 o'clock కన్నా ఎగ్జాక్ట్ 8కి క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి చాలామంది విన్నారు, ఇంకా చాలామంది వినలేదు. సో ఇటువంటి విషయాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. శాస్త్రం చెప్తుంది సాధు సంఘ సర్వశాస్త్ర పోయి లఘు మాత్ర సాధు సంఘ సర్వసిద్ధ పోయి. లఘు అంటే కనురెప్ప వేసే సమయాన్ని ఎప్పుడైతే సాధువులతో వీక్షిస్తామో ఆ సమయాన్ని గడుపుతామో సర్వసిద్ధి అవ్వాలి, అన్ని సిద్ధులు అవుతాయన్నమాట. కాబట్టి ఎంతో దుర్లభమైనది. కాకపోతే కలియుగంలో ఉన్నాం కాబట్టి ఆ ఇంపార్టెన్స్ మనకి తెలియదు. సో తప్పదు సమయం కాబట్టి. సో ప్రభుజీకి మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 3 సార్లు హరిబో చెప్పి దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు చెప్పినట్టు మనమందరం కృష్ణుడికి ఆహ్వానం పలకడానికి మందిరం స్థలమైంది. ఆ భగవంతుడికి ఆహ్వానం పలకడానికి పెద్ద నాంది శ్రీకారం చుట్టాం. దానికి 1,08,00,000 నామయజ్ఞ జపయజ్ఞం జరుపుకోబోతున్నాం. అరే ఈ మహాయజ్ఞంలో అందరూ భక్తులందరూ ఆ యజ్ఞంలో మీ యొక్క భాగాన్ని పాల్పంచుకోండి. శ్రీ శ్రీ కన్నికా పరమేశ్వర ఆలయం 9వ నెల 22వ తేదీ ఆదివారం మీకు అనుకూలమైన సమయం ఎంచుకున్నాం. తెల్లవారి నుండి రాత్రి 12 తర్వాత 24 గంటలు ఒక్కొక్కరు 3 లక్షల నామాలు జపించవచ్చు. అది మ్యాక్సిమం. లీస్ట్ 64,000 64,000 లక్ష నామాలు. మ్యాక్సిమం 3 lakhs నేమ్స్, మినిమం 64 లక్ష నామాలు. దానికి మీకు 8 గంటలు టైం పడుతుంది. ఈ సమయంలో ఎవరైతే మేము రిజిస్ట్రేషన్ లింక్ పంపుతాం ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకోవడానికి మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. 3 times మేము మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రసాదం, మధ్యలో డ్రింక్స్, మీకు రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి ప్లేస్, ఇవన్నీ మేము ఏర్పాటు చేస్తాం. ఈ మహాయజ్ఞంలో అందరూ పాల్పంచుకొని శ్రీకృష్ణుడు రాక కోసం ఆయన ఆహ్వానం పలకడానికి మనందరం యజ్ఞంలో పాల్పంచుకుందాం. 9వ నెల 22 కన్నికా పరమేశ్వర ఆలయం బలాసగం. దీనికి రేపటి నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మన జన్మంలో ఎప్పుడు కూడా సింగిల్గా భగవంతుడి నామాన్ని అన్ని జపించుకోలేము, ఆ యజ్ఞంలో పాల్పంచుకోలేము. కలియుగంలో హరేర నామైవ కేవలం కలో నాస్తేవ గతి లలిత. ఇంకో గతి లేదు కలియుగంలో, హరినామం తప్ప. సో ఈ హరినామ మహాయజ్ఞంలో మనం అందరం పాల్పంచుకుందాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడు పిల్లల యొక్క ఈ 64 లక్ష నామాలు ఇది మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేయడానికి. ఎవరైతే అది కూడా కాదు మాకు అంత టైం లేదన్నప్పుడు మీరు ఒక నామం అంటే 108 మంత్రాలు అంటే 1700, ఒక మంత్రంలో 16 నామాలు ఉంటాయి. పూర్తి 108 సార్లు జపం చేస్తే 1728 నామాలు. అలా మీరు కౌంట్ చేసుకోండి. 5,000 నామాల, 10,000 నామాల, దానికి కూడా మీరు అలౌ చేయొచ్చు. దానికి కూడా మీకు ప్రసాదం ఉంటుంది. కానీ ఫుల్ రిజిస్ట్రేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 3 times ప్రొవైడ్ చేస్తాం. చాలామంది భక్తులు 3 లక్షల నామాలు జపం చేయడానికి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారు. అరే వాళ్ళకి 22 hours పడుతుంది. 22 గంటలు నాన్ స్టాప్గా 3 లక్షల నామాన్ని భగవంతుడి నామాన్ని జపం చేస్తారు అన్నమాట. అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మన మధ్యలో. మీకు అంత సమయం లేనప్పుడు 5,000, 10,000, 25,000 అది మీరు నిర్ణయించుకోండి. కానీ ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చే ధనం కన్నా ఈ నామయజ్ఞం చాలా పవర్ఫుల్, చాలా ప్రభావవంతమైనది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పిల్లలు ఝాన్సీ టీచర్ ఒక పిల్లలు కీర్తన ఉంటుంది. తర్వాత మన పద్మజ మాతాజీ యొక్క డ్రామా భక్త ప్రహ్లాద్. దాని తర్వాత ఇంకా అన్నిటికన్నా టాప్ మోస్ట్ ఇంకోటి ఉంది సీక్రెట్. భగవద్గీత కోసం మా భక్తులు చిన్న
లఘునాటకం ఉంటుంది. దాని తర్వాత మా హారతి ప్రారంభమవుతుంది. ఎవరు కూడా 8:30కి ప్రసాదం కౌంటర్ ఓపెన్ అవుతుంది. 8:30కి ప్రసాదం తీసుకుని దయచేసి వెళ్ళండి. ఈ ఒక్కరోజు మీ యొక్క సమయాన్ని అంతా మర్చిపోయి ఈ 2-3 గంటలు ఈ భగవంతుడికి సన్నిధిలో మీరు గడుపుకోండి. ముఖ్యంగా ఏంటంటే మీరు భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. ఎప్పుడైతే కాన్షియస్గా ఫోకస్గా వింటారో మీరు అప్పుడు కనెక్ట్ అవుతారు. మనం ఇక్కడ మన యొక్క సమయాన్ని కేటాయించి వచ్చింది భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి, ఆ పాజిటివ్ ఎనర్జీని ఎక్వైర్ చేయడానికి వచ్చాం. సో అది మర్చిపోవద్దు. వచ్చిన కార్యాన్ని మర్చిపోవద్దు. షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదైతే కొనాలనుకోండి వాళ్ళు కొనుక్కుంటా, మిగతా వాళ్ళు కొనుక్కుంటూ వస్తుంటారు కొన్నిసారి. అలా కాకుండా మీరు దేనికోసం వచ్చారో ఆ పని పూర్తి చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ.
గట్టిగా అరే 3 సంవత్సరాల నుండి ఇస్కాన్లో డాన్సర్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. కొద్ది రోజుల్లోనే పాట సెలెక్ట్ చేసి ఇచ్చాను. అయినా ఇంత చాలా చక్కగా ఈ జనాలు మన ముందుకి ఈ కృష్ణుడికి ఎలా శరణాగతి అవ్వాలి, ఎలా మనం స్వాగతం పలకాలనే విషయాన్ని తెలియజేయడానికి ఈ చక్కగా నాటిక ద్వారా నృత్యం ద్వారా మనల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. సో పిల్లలందరికీ గట్టిగా వాళ్ళకి మన సాంప్రదాయ పద్ధతిలో 3 సార్లు హరిబో చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. హరిబో 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 అయిన తర్వాత దర్శనం చేసుకొని మహారతి అవుతుంది. అందరూ గట్టిగా కీర్తన చేసుకుంటూ తర్వాత అందరూ ప్రసాదం తీసుకుందాం. స్టార్ట్ మాతాజీ. హరే రామ హరే రామ 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 హరే హరే. ఏదైనా కృష్ణుడు మర్చిపోకూడదు, ఎంతగానే కనెక్ట్ అయ్యారు. బ్రహ్మలో చెప్తారనమాట, పల్లెటూరు చెప్పుకోకూడదు. కృష్ణ వాంఛస్య ఉన్నారు, ఎల్లప్పుడూ కృష్ణుడితో కనెక్ట్ అయ్యి ఉండాలి. అది మర్చిపోకూడదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఎలా అయితే భక్తి ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణుని నారాయణుడు కూడా ఒక నిమిషం కోసం కూడా మర్చిపోలేదు. అవునా? ఈ డ్రామా ద్వారా వీటన్నిటి ద్వారా మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా కృష్ణుడు నుండి వచ్చిన వార్తలేని నేను కళ్ళను చూచిన నెత్తులు కక్కే పర్వతం వల్ల నేల కూలి మరణించావు. ఎవరు అదురాత్ముడు? నా సోదరుని చంపుటకు సాహసించిన దుర్మధాంతుడెవడు? ఎవరు? ఎవడో ప్రభు, పొడసిన మనిషే కాడు, పంది చూచుటకు భయంకరంగా ఉన్నాడు. వారిని సంహరించి నా సోదరుని ఆత్మకు శాంతి కలిగించదగా. స్వామి, నేను విన్నది నిజమేనా? నిజమే దేవి. క్షుద్ర శూద్ర రూపము దాల్చి ఆ మాయావి విష్ణు నా సోదరుని వధించినాడు. అందుకు ప్రతీకారం సాధించవాలని బ్రహ్మదేవుని గురించి తపము చేయబోతున్నాను. స్వామి, నీ వియోగము భరించలేను.
నీకు శుశ్రూషలు చేయొచ్చు, నీ వద్దనే కాలం గడిపెదను. వలదు దేవి, గర్భవతి, కారణములలో కడగండ్లు పడదగిన సమయం కాదు. స్వామి, భయపడకు దేవి. నా పితామహుని మెప్పించి మరణము లేకుండా వరములు పొంది అక్షరకాలంలోనే తిరిగి రాగలను. నేను వచ్చు సరి కులదీపకుడైన పుత్రరత్న సమేతమే నాకు స్వాగతం ఇచ్చరుగాక. లీలావతి, అమ్మా లీలావతి, ఏమిటమ్మా దీర్ఘాలోచన? ప్రాణేశ్వరుని చింతన తప్ప నాకు వేరు ఆలోచన ఏమున్నది స్వామి? నీ ప్రాణేశ్వరులకు ఎట్టి అపాయమూ రాదు. నా మాట నమ్ము తల్లి. నిన్ను చూడాలి, మనసు ఎల్లప్పుడూ నిర్మలముగా ఉంచుకునవాలి. గర్భవతి అయిన తల్లి మనోవేదన గర్భస్థ హిరణ్యగా చెప్పాలి. నమో బ్రహ్మదేవ, నమో జగన్నిర్మాత, నమో దివ్యవర ప్రదాత, వివిధ ప్రాణుల లేఖ మహావిద్యానుసంధాత ధాత, నమో నమ నమో నమ. వత్స, నీ తపస్సులకు మెచ్చితి, నీ అభీష్టములిచ్చేదని కోరుకును. కరుణాకర, గాలిం గుంభిని అగ్నిం అంబూల ఆకాశస్థలిం దిక్కులన్ రేలన్ కస్రములన్ దమప్రవల భూరిగ్రాహ రక్షోమృగజ్ఞానాదిత్య నరాది జంతు కలకవ్యాప్తిం సమస్తాస్త్ర శస్త్రాలిం మృత్యులేని జీవనము లోకాధీశ ఇత్యుల్పలే. నీ తపములకు మెచ్చి నీవు కోరిన వరమును ఇస్తున్నాను. బుద్ధి సంపన్నున్నవై మెలకు. ధన్యోస్మి ధన్యోస్మి. లీలావతి, ప్రాణేశ్వర, దేవి, చిరంజీవి ఎక్కడ? పుత్ర సందర్శనకైనా మనసు పాతగలాడుతున్నది. స్వామి, చిరంజీవి దేదీప్యమానమైన దిగు తేజం చూడండి. అవును దేవి, దానవ సార్వభౌముని కనగడు కదా. కోరిన వరములే గాక కోరకయ్య బ్రహ్మదేవుడు వస్తున్న వరప్రసాదమే. నీవు దానవుల దీపము, భావి సార్వభౌముడు, సకల శాస్త్ర పాలకులను నీతి కోవిదమై ముల్లోకంలో పరిపాలించడం. అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం. అలాగే తండ్రి, శ్రద్ధగా చదువుకునగలరు. సంతోషం. మీరు మా గురువులు, పూజ్యులు, భారతులు. మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రములు బోధించి నీతి కుశలుని చేసి మా దానవ వంశమును రక్షించి మహాప్రసాదం. దానవుల భావి సార్వభౌముడు, మాకు శిష్యుడు కావడు మా పూర్వజన్మ సుకృతం. దీనికి సకల శాస్త్రములు సమస్త వేదములు బోధించి నీతి కుశలుని వినయశీలుని విద్యాసాగుని చేసి తండ్రికి తగ్గ బిడ్డలని నిరూపించి మిమ్మల్ని మెప్పించి ధరించడం. ఓం అగ్రవీణే పురోహితం ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ పృథ్విజం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతాపం హోతారం రత్నధాతామం. ఇది అను ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. మళ్ళీ అదే కోత కూర్చున్నావు. ఎవడా నారాయణుడు? తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. నారాయణ శ్రీమన్నారాయణ
మరి ఏది సత్యం? శ్రీహరి భగవంతుడు సర్వేశ్వరుడు అనున్నది సత్యం. ఆవేశపడలే నాయన, నాన్నగారు నేను నొప్పించడం ఆయన చెప్పినట్టు వినకూడదా? అసత్యం ఎట్లు పలుకోగలనమ్మా? తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలేనా ఇవి? ఉత్తరవాత్సల్యంలో శాంతముగా ఎంత చెప్పినా వెనుకున్నావు. ముల్లోకములు జయించిన నా మాటనే లెక్క చేయకున్నావు. ముల్లోకములను జయించినావు గాని నీ లోపలనే ఉన్న శత్రువులను జయించలేకపోయినావు. ఎవరా శత్రువు? కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యములను జయించనే లేదు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండరు. చాలించుని వేరాలు వేరడం లేవు. ఎవరి బలము చూసుకుని నీకు ఈ ధైర్యం? అన్యుల బలము నాకెందుకు తండ్రి? హరినామం కన్నా మానవులకు వేరు తరుణోపాయం కలరా? నీవు పుత్రుడు కావు, పితృ హంతకుడు. హరిహరి మోయించదని నోడు శాశ్వతమా? అన్నమాయక దారు సేవకి ప్రభుత్వం వహించాడు. ఇవ్వండి. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. మరి నేరవదింపలే ఇంతకు ప్రయత్నించింది. కత్తులతో నడిపి అతని శరీరము కందలైన కందలి ఏదో చేపట్టించింది. అబ్బా అని కూడా పర్వతాగ్రంలోకి క్రిందకు పడపడుస్తుంది. పాము చేపట్టించింది. తమ పాదముల నేను స్వయంగా చూచింది. ఆశ్చర్యం ఈ గరాలను మనసు ఇది పరమేశ్వరమ ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి నిన్ను తప్పలేదా? చావుపుట్టుకులు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిది గడ్డిపూచ కూడా కదలదు. అటులనా ఆయన నిన్ను చంపిన నీ హరివుంచి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించిన ఎవరనుకుంటుంది? ఆ శ్రీహరి. ఒరే వాచా, మహామహిమానుడై నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలడు. ఆయన నీ హరి సమమును చూపగలవా? ఎందుగలడు?
ఈ భగవంతుడు అమలు ఫైనల్గా పద్మజ మాతాజీ మన ఇస్కాన్ డివోటీ. సో లాస్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి అందరికీ ఆకట్టుకునే విధంగా ఎన్నో ఆలోచనలు పల్లవి ఎన్నో ఆలోచించి ఎలా భగవంతుడితో కనెక్ట్ చేయాలి, ఎలా భగవంతుడికి అందరికీ ఈ భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క వైభవాన్ని ఎలా పంచిపెట్టాలని ఎన్నో రాత్రులు ఆలోచించి ఇది తయారు చేశారు. సో లాస్ట్ టైం యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అరగంట ఫిలిం మీరందరూ ఇప్పుడు అనిపించలేదు, అవునా? ఏదో థియేటర్లో ఉన్నామని, రైట్? సో అది చాలా గురించి టైం లేదని చెప్పి 15 minutesలో ముగించడం జరిగింది. అయినా ప్రతి ఒక్కరి మనసుని దోచుకునే మాతాజీ. సో భక్త ప్రాణాలను ఈరోజు సమాజం అంతా భగవంతుడు మర్చిపోతున్నారు. ఈ చిన్నపిల్లలకి ఈ నరసింహ అంటే ఎవరో, ప్రాణాలు అంటే ఎవరో తెలియకపోవచ్చు. మనమైతే భక్తి ప్రాణాలు సినిమా చూసాం, కానీ పిల్లలందరికీ ఒక మంచి సినిమా చూపించారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా మనం అందరం ఒకసారి ఈ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో ఒకసారి గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పద్మజ మాతాజీ వాళ్ళ గట్టి అంతా ఒక చిన్న నాటిక మీ ముందు ప్రస్తుతీకరణ చేయడం జరుగుతుంది. అందరూ శుద్ధిగా వినడానికి ప్రయత్నించండి. ఇందులో చాలా ముఖ్యమైన సందేశం ఉంది. శ్రీమద్ భగవద్గీతలో ఒక దివ్యమైన చాలా ముఖ్యమైన శ్లోకం ఉంటుంది. జన్మకర్మ సమయ దివ్యం ఏవం యోగి నైతి మామేన శ్లోకం. ఏంటంటే భగవానుడు నా జన్మము కర్మల దివ్య స్వభావాన్ని తెలుసుకున్నాడు. ఈ జీవనాన్ని చూసిన తర్వాత తిరిగి భౌతికంలో జన్మించిన నా నిత్య నామాన్ని పొందుతాడు. మనందరూ కూడా ఈ హాల్లో సమావేశమైన తర్వాత, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి ఉంటాం? అందరూ కూడా మళ్ళీ మన ఇంటికే వెళ్ళాలనుకుంటాం. మన సొంత ఇల్లు ఏంటో అనేది శ్రీమద్ భగవద్గీత అని చెప్తాం. ఈ నాటి ద్వారా మనం అది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ దివ్యమైన సందేశాన్ని ఇచ్చే భగవద్గీతని ఈరోజు అందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి, రూపాయల వారి యొక్క ఈ భగవద్గీతని అందరికీ ఈ పంచడానికి, ఈ సేవ చేయడానికి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. హరే కృష్ణ. భగవద్గీత సందేశాన్ని ప్రతిరోజు చదివి భగవద్గీత మీ అందరూ కూడా భగవద్గీత ప్రతిరోజు చదవాలి. భగవద్గీత మన కింద స్టాక్ భగవద్గీత ఆనందిస్తుంది. మీ అందరూ కూడా ప్రతిరోజు భగవద్గీత సందేశాన్ని మీ ఆచరిస్తూ భగవద్గీత దివ్య నామాన్ని చదివి దానిని ప్రదర్శన చేసుకోగలరు. అందరూ కూడా భగవద్గీత తీసుకోవడానికి ట్రై చేయండి. చూసారా ఎంత ఘోరమైన కలియుగం స్టార్ట్ అయింది. ఇంత గొప్ప భగవద్గీత జ్ఞానాన్ని స్వయంగా భగవంతుడే మనకి చెప్పినప్పుడే మనందరూ కూడా ఇంకా ఆజ్ఞానంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్ భగవద్గీత చూడడానికి ట్రై చేద్దాం. రోజు స్కూల్కి వెళ్ళి తగ్గకపోతారు. రోజు అవ్వాలి స్కూల్కి చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. నేను స్టూడెంట్. సో ఈ భగవద్గీతలో స్టూడెంట్ గురించి ఏం చెప్పారు మీకు తెలుసా? స్టూడెంట్ మా క్లాస్ ఏం చెప్తారో తెలియదు. అక్కడికి నాకేం చెప్తుంది చెప్పండి, మీరే చెప్పండి. స్టూడెంట్ గురించి చాలా చక్కని సందేశాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతే జ్ఞానిన తత్వదర్శన. తత్వాన్ని తెలుసుకోవడానికి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏంటి అవసరం అంటే ఒక వినమ్రత. తత్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. రిలవెంట్ క్వశ్చన్స్, సరైన ప్రశ్నలు వేయడం ద్వారా, వినమ్రతతో గురువుకి సేవ చేయడం ద్వారా మాత్రమే మనం
నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి భగవద్గీతలో ఇలాంటి జ్ఞానానికి సంబంధించిన శ్లోకాలు చాలా భగవద్గీత ఈ భగవద్గీత తీసుకోండి. దాంట్లో ఎక్స్పోర్ట్ లేదు ఈ భగవద్గీత ఏమంటారు ఏమైందా ఆ బ్యాగ్ చూస్తారు ఎంతవరకు అయిందో ఇప్పుడు అసలే బ్యాగ్ మోసి రెండు దిగిపోతున్నాయి ఇంకా భగవద్గీత ఇంకా నాకు పోవడానికి సమయం ఉంది భగవద్గీత చదువుకోవడానికి. ఆ భగవద్గీత మీ దగ్గర ఉంచుకోండి ఇంకెవరికైనా జనాలకు ప్రచారం చేయండి. నాకు ఆ భగవద్గీత ఏమి తెలియదు. అలాగా నేను చెప్పేది ఈ భగవద్గీత వల్ల మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన లక్ష్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ భగవద్గీత ఏమి నా టెంప్లెట్స్ అధ్యాయాలు చదువుకోవాలి నాకే రోజులు హోంవర్క్ ఉన్నాయి ర్యాంకులు కొట్టాలి ఇంకా చాలా చేయాలి స్వామిజీ. మీరు ముందే భగవద్గీత చూసారా? భగవద్గీత జ్ఞానాన్ని భగవంతుడే స్వయంగా మనకి అందించినా సరే మనం అజ్ఞానంతో ఉండటం వల్ల ఇలాంటి జ్ఞానాన్ని గురించిన రుచి మనకి తెలియట్లేదు. మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. మనందరికీ కూడా ఒక చిన్న డిసీజ్ ఉందన్నమాట. ఈ భౌతికతలో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న డిసీజ్ ఉంటుంది. ఏంటంటే డిసీజ్ అంటే భవరోగము. ఆ భవరోగానికి ఉండే రెండు లక్షణాలు ఏంటివి? నేను నాది. ఈ శరీరం నేను, ఈ శరీరానికి సంబంధించిన నాది అనే రోగాలు. అయితే ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు. కాలేజ్ స్టూడెంట్ నేను ట్రై చేస్తాను భగవద్గీత జ్ఞానాన్ని సమయం చూడాలి హరే కృష్ణ. హరే కృష్ణ. మీ కాలేజ్ స్టూడెంట్? My pride is low. ఈ భగవద్గీత జ్ఞానం శ్రీమద్ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి 5000 సంవత్సరాల క్రితం బోధించే భగవద్గీత మనందరి కోసం, మానవాళి అందరి కోసం. ఇందులో కాలేజ్ స్టూడెంట్ గురించి ఏం చెప్పారు తెలుసా? వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహంతునందన బహుశాఖాహ్యానందస్య బుద్ధయో అవ్యవసాయినం. ఏం చెప్పారు? ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారి ఒక్కటి లక్ష్యం భూమికున్నందున అస్థిరమైన వారి బుద్ధి బహుశాఖగా ఉంటుంది. మీ లక్ష్యం కాలేజ్ యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్ మీ లక్ష్యం ఒకే లక్ష్యమై ఉండాలి. బహుశాఖగా మీ లక్ష్యాన్ని పంచి ఉండిపోతే మీరు లక్ష్యాన్ని సాధించలేరు. అందువలన నిజమైన పరమ లక్ష్యం గురించి ఎప్పుడు బాధపడాలంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని మీరు ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. అందువల్ల ఈ భగవద్గీతను మీరు తీసుకోండి, ప్రతిరోజు పఠించండి. ఈ భగవద్గీతలో అమ్మాయి ఎలా వచ్చేది? హరే కృష్ణ. భగవంతుని ఏ విధంగా ప్రేమించాలని మాత్రమే ఉంటుంది. ఆరంభం కాదు, అమ్మాయికి ఎలా పడేయాలి, ఎలా బయటకు చెప్పాలి అదే తీసుకుంటాం. అంతేగాని ఆ భగవంతుని కృష్ణుడు నాకు ఎందుకు పడింది చెప్పండి, దానికోసం పోవాలి ఏది ఇప్పుడు మా భగవద్గీత మా యూత్ చెప్పండి. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. మీకు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? మీరు ఇప్పుడు నుంచే భగవద్గీత అంటున్నారు. ఇది నాట్ గుడ్. హరే కృష్ణ. చూసారా, మనందరికీ పరమ ఆనందకరమైన ఈ హరినామాన్ని తీసుకోవడంలో ఉన్నంత ఆనందం ఎందులో లేదు. కానీ మనకున్న ఈ రోగం వల్ల మనకి టేస్ట్ అనేది రుచి అనేది కలగట్లేదు. భగవంతుని యొక్క నామం మీద, గుణం మీద, లీల మీద. సో ఆయన వాణి, భగవంతుని యొక్క వాణి గురించిన నిజమైన రుచి పెరగాలి అంటే, మనకి సరైన ఆనందం కలగాలి అంటే ప్రతిరోజు మనం సాధన చేయాల్సి ఉంటుంది. హరినామ సంగీతం చేయాల్సి ఉంటుంది. హరినామ జపకీర్తన ద్వారా మనందరం కూడా పాల్పంచుకోవచ్చు, ఆ రుచిని పెంచుకోవచ్చు. అదే క్రమంలో ఇక్కడ హరినామ జపయజ్ఞం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఈ హరినామ యజ్ఞంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుతున్నాను. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక గృహస్థ ఆఫీస్ వెళ్ళే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. పెళ్లి కూడా అయినది. ఈ నేను ఎప్పుడు చూడాలి. బాబులే ఆఫీస్ టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఇంట్లో పిల్లలతో చాలంటే అక్కడ బాస్తో చాలండి.
ఎవరు బాగా చెప్పండి, ఎవరికీ కంట్రోల్ చేయాలి. ఆఫ్టర్ చిన్న పని చేసి వస్తుంది తెలుసా? ఈ భార్య ఉన్నారే భజనలు చేస్తారు, చిన్న భజనలు చేస్తారు, అంతేగాని మొక్క మాత్రం ఎవరు కాదు. ఏంటో నాకైతే అర్థం కావాలి. హరే కృష్ణ. హరే కృష్ణ సైతే ఆఫీస్కెళ్ళాలి. ఇది శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత భగవంతుడు కృష్ణుడు అర్జునుడి ద్వారా మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇందులో మీ గురించి అయితే గృహస్థ జీవితంలో మీరు చేయాల్సిన విషయం గురించి చెప్పడం జరిగింది తెలుసా? ఏం చెప్పారు? ఒక్క సమయాన్ని ఏమి అనుకోకుండా సరే చెప్పండి. నియతం గురు కర్మకు కర్మ ధ్యాయో కర్మణ శరీరేన ప్రసిద్ధి కర్మణం. నీకు చెప్పబడిన కర్మను చేయవలసి. ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్ని పోషించుకోలేదు. మీరు మీ దేహాన్ని మీ ఫ్యామిలీని పోషించడానికే కదా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. సో ఏ విధమైన కర్మ చేస్తే మీరు అకర్మ చేసే డబ్బులతో భగవంతుడు భగవద్గీత చెప్పడం జరిగింది. అందువల్ల దయచేసి మీ బ్యాగ్లో టిఫిన్ బాక్స్లో వాడు ఈ భగవద్గీత కూడా మీరు క్యారీ చేయాల్సిన కారణం. చూడండి ఇప్పుడు కనుక ఈ భగవద్గీత తీసుకొని ఇంటికి వెళ్ళాను మామూలు అడుగుతుంది. మీరు ఎవరిని అడిగా భగవద్గీత కొన్నారు. మీకు ఒకసారి తెలుసా, ఒక పెద్ద కొనుక్కుంటారన్న ఆఖరి ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కుంటారని మా ఆవిడ చెప్పాలి. అట్లాంటి పెద్ద భగవద్గీత ఎప్పుడు తీసుకెళ్ళాలంటే నా మన భజనే అయిపోతుంది. మా ఆవిడ పర్మిషన్ లేదని ఏమీ చేయలేదు. అట్లా మీకు ఒకసారి చెప్తాను, కొంచెం వీలైతే మామూలు చెప్పండి ఎలా ఉండాలి, మీ ఆయన ఎలా సేవ చేస్తారు, ఆ దైవంతో వచ్చి చెప్పండి. అంతే తప్ప కానీ భగవద్గీత తీసుకోండి ఇవన్నీ మా వాళ్ళు కాదు. ఇప్పుడే బిజీ లైఫ్, ఇంక ఎక్కడ భగవద్గీత చదవగలరు? ఆఫీసులో బాస్తో, ఇంట్లో భార్యతో, ఇద్దరి మధ్య భజనే భజన. ఇంక ఏం భగవద్గీత చదువుతారు మీరు చెప్పండి మీరే. సో చూడండి, మనం జీవితంలో ప్రతి స్టేజ్లోని కూడా ప్రతి స్థాయిలోని కూడా మనకి ఏవో ఒక పరిస్థితుల ప్రభావం వల్ల మనం చిక్కులో ఉంటామన్నమాట. స్టూడెంట్ లైఫ్లో అవ్వచ్చు, కాలేజ్ లైఫ్లో అవ్వచ్చు, గృహస్థ జీవితంలో అవ్వచ్చు, మనం ఏదో ఒక సమస్యలో కానీ ఏదో ఒక కార్మికలో కానీ ఏదో ఒక ప్రాబ్లంలో కానీ ఎదుర్కొంటాం. అందువల్ల మనకి భగవంతుడు ఇచ్చే జ్ఞానాన్ని మనం తీసుకునే ఉద్దేశం మనకు ఉన్నది. అయితే వృద్ధాప్యంలో వాళ్ళని ఏ విధంగా మనం భగవద్గీత గురించి చెప్పచ్చు ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక వృద్ధ వయస్సులో ఇక్కడ కూర్చున్నారు, ఆయన మనం ఎప్పుడు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ గారు నమస్కారం చెప్పండి. చూస్తే రిటైర్ అయిపోయి కాలు చాపుకున్నట్టుగా కనబడతారు. ఇప్పుడు మీ బాధ్యతలు అన్ని సంపూర్ణంగా సమగ్రంగా మీరు నిర్వర్తించారని అనుకుంటాను. ఎక్కడ బాధ్యతలు ఉన్నాయి? మనల్ని పెళ్లి చేయాలి, మన వాళ్ళతో ఆడుకోవాలి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా మంచి మంచి సినిమాలకి వెళ్ళాలి. ఇప్పుడు పనులు చూసి తగ్గింది. అయినా సరే ఇవన్నీ చేయాలి కదా. చేయకపోతే లోపల నన్ను ఏమనుకుంటారు అందరూ? మీకు తెలుసా, శ్రీమద్ భగవద్గీతలో మీలాంటి వాళ్ళ కోసం ఏం చెప్పారు చూడండి, తెలుసుకుందాం. జరా మరణ మోక్షాయ మామా శుద్ధ యతంత్రి దే బ్రహ్మ తత్విదు కృత్రమధ్యాత్మం కర్మ శాంతిలం. ముసలితనం నుండి మృత్యు నుండి ముక్తిని పొందడానికి యత్నించే బుద్ధిమంతులు భక్తి యోగంతో నన్ను ఆశ్రయిస్తారు. దీర్ఘ కర్మల గురించి సమస్తము పూర్తిగా ఎరిగిన కారణంగా వారు నిజంగా బ్రహ్మమే ఉంటారు. భగవంతుడు స్వయంగా చెప్పడం జరిగింది, ఎవరైతే వృద్ధాప్యం ఉంటారో, మృత్యువులో పోరాడతారో, మృత్యువు దగ్గర ఉంటారో వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తిని చేయాల్సిందే. కేవలం కృష్ణ భక్తి. మనకున్న ఆశ్రమాలు 4 ఆశ్రమాలలో ఆఖరిలో మనం వానప్రస్థ సన్యాసాశ్రమాల గురించి ఎక్కువ మనం ఆలోచించలేదు. అందువల్ల మీరు దయచేసి ఈ భగవద్గీత జ్ఞానాన్ని అలవర్చుకోవాల్సిందిగా దయచేసి ప్రార్థిస్తున్నాను. తెలుసుకోవాలి. నానేం చదవగలను, సరిగ్గా కళ్ళే కనిపించలేదు. ఆ భగవద్గీత తీసుకొని నేనేం చేస్తాను చెప్పండి. మీ దగ్గర కూర్చోండి, మీ దగ్గర మనకు
కాలేజ్ లైఫ్లో, గృహస్థ లైఫ్లో, ఈవెన్ ముసలి వయసులో కూడా మనకి దీని మీద రుచి కలిగింది. మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే మనకి భగవద్గీత మీద రుచి కలగకపోతే ముసలి వయసు వచ్చిన తర్వాత దేని మీద రుచి కలగదు. అందువల్ల సమయం ఉన్నప్పుడే, దేవుడు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటారు. దేవుడు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటారు. చేతులు కాలే కాళ్ళు పట్టుకునే ప్రయోజనం లేదు. అందువల్ల మనకి శ్వాస ఉన్నప్పుడే మనం ఈ భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకొని తద్వారా కృష్ణ భక్తి ఏ విధంగా చేయాలో మన భక్తుల సాంగత్యం తెలుసుకోవాల్సి ఉంది. లేదంటే మనం కూడా ఈ వ్యక్తి ఏ విధంగా అయితే తన స్టూడెంట్ లైఫ్ నుండి మృత్యు వరకు కూడా భగవద్గీత ఏ విధంగా అర్థం చేసుకోలేదు, ఆ విధంగా మన జీవితం కూడా వృధా అయిపోతుంది అన్నమాట. హరే కృష్ణ. పుట్టిన వారికి ధర్మము మరణించిన వారికి జన్మము అని వాక్యము ఈ విషయమును కూర్చి శోధింపబడింది. అందరూ ఒకే గంటలో ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చూసారా? ఇప్పుడు మీరు భగవద్గీత చదివినా, శ్రీమద్ భాగవతం చదివినా ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఆ దేహాన్ని చాలించిన తర్వాత ఆ వ్యక్తికి మీరు చదివే ఏ మాట చదివేది. అందుకే మనం సమయం ఉండగానే గీతా భాగవత జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేసుకోవాలి. ప్రార్థన ద్వారా మనం ఇందులో ఉన్నట్లుగా మనం పాటించడానికి, జీవించడానికి ప్రయత్నించాలి. భగవద్గీత మన జీవిత లక్ష్యంగా మారాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.